ఉన్నటువంటి ఒపీనియన్ ఇంకొకరికి తెలియదు. ఎందుకంటే ఆ సీల్డ్ కవర్స్ అనేవి డైరెక్ట్ గా నడ్డా గారి టేబుల్ మీదకి వెళ్తే తప్పిస్తే ఇంకెక్కడికి పోయే పరిస్థితి ఓకే, వెరీ గుడ్. జస్ట్ ఇంటరప్ట్ అవుతాను. ఒక పాయింట్, సీల్డ్ కవర్లు అడిగారు. 2 రోజులు జరిగింది పొత్తుల గురించి కాదు, వచ్చిన చర్చను కూడా సీల్డ్ కవర్లో పెట్టి తేలాలన్నప్పుడు సత్యకుమార్ గారు మీడియాతో మాట్లాడాలన్నారు. ఏమని? పొత్తు కోరుకున్న వాళ్ళు ముందుకొస్తే అప్పుడు మేము ఆలోచిస్తాము, వాళ్ళు వచ్చి మాట్లాడాలి అన్నారు. దాన్ని మీరు బలపరుస్తారా, వ్యతిరేకిస్తారా? అంటే టీడీపీ రావాలి అన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడారు. మీరు దాన్ని ఏమంటారు? అంటే టీడీపీ వచ్చి మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నారా? ఇందాక గోడపాటి శ్రీనివాస్ గారు అన్నారు చప్పట్లు 2 చేతులతో కొట్టాలండి అని. డెఫినెట్ గా, లేకపోతే సౌండ్ రాదు. నేను చెప్తా ఆయన సౌండ్ రాదు అన్న విషయం మర్చిపోయారు కాబట్టి నేను చెప్పాను సౌండ్ రావాలని. నేను చెప్తా. మంచి ప్రశ్న, మంచి ప్రస్తావన, నిజంగా చెప్పాలి. మిగతావన్నీ ఎప్పుడు మనం మాట్లాడదు. చెప్పండి. ఒక్క విషయం ఇక్కడ స్పష్టం చేస్తాను. పురంధేశ్వరి గారు బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి కూడా, ఎందుకంటే ఇందాక సోదరులు శ్రీనివాసరావు గారు తెలుగుదేశం సోదరులు పొత్తులేవి దగ్గరలోనే డెసిషన్ అవుతాయండి అని చెప్పారు. ఇది సహజం. మాకు తెలుగుదేశంకి మధ్యలో గతంలో జరిగినటువంటి సందర్భాలు అవే. కానీ ఒక కాంటెక్స్ట్ మిస్ అయింది ఏంటంటే, మేము జనసేన 4 సంవత్సరాలుగా కలిసి ఉన్నాం. కలిసి ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న ఏదైతే ఒక 3 నెలల క్రిందట అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన పురంధేశ్వరి గారు, మీరు ఏ ప్రెస్ మీట్ తీసుకోండి, ఏ సమావేశంలో తీసుకోండి, పొత్తుల అంశం వచ్చేటప్పుడు ఒకటే చెప్తున్నారు. వారు గాని వారి దగ్గర నుండి నేను గాని, అంటే నాలాంటి వాళ్ళం గాని, పొత్తుల అంశము రాష్ట్ర పార్టీకి సంబంధం లేదు, రాష్ట్ర స్థాయిలో నిర్ణయించేది కాదు, కేంద్ర పార్టీ డెసిషన్ మేరకే జరుగుతుందని చెప్తున్నటువంటి మాట. ఇక్కడ నిన్న మాట్లాడింది కూడా ఎవరు మాట్లాడారు? కేంద్ర పార్టీ ప్రతినిధే సత్యకుమార్ గారు, జాతీయ కార్యదర్శిగా వివిధ బాధ్యతల్లో ఉన్నటువంటి వ్యక్తి సత్యకుమార్ గారు మాట్లాడిన దాన్ని పూడి తిరుపతిరావు ఆయన మాట్లాడింది కాదు అని చెప్తారని కానీ భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఏ కార్యకర్త నేను అడుగుతున్నది సత్యకుమార్ గారు అన్న స్టేట్మెంట్ ని మీరు బలపరుస్తున్నారా? అంటే వచ్చి కేంద్రాన్ని ఏ పొత్తు పార్టీ కోరుకుంటుందో వాళ్ళందరూ వచ్చి కేంద్రంతో వచ్చి మాట్లాడాలి అని మీరు అనుకుంటున్నారా? అప్పటి వరకు పొత్తు అంశం తేలదా? సీల్డ్ కవర్ లో ఉన్న అంశం బయటికి రాదా? సీల్డ్ కవర్ లో అంశం వేరండి. సీల్డ్ కవర్ లో నాకు తెలిసి అందరూ పొత్తు కావాలని ఇచ్చారని మీరు అనుకుంటే అది మీ పొరపాటే. గానీ వార్తలలో వచ్చాయి అంటున్నా. వార్తలకి ఏముంది, ఎవరైనా ఎట్లేని ఇప్పుడు అడుసుమిల్లి గారు మాట్లాడుతూ కూడా, అంటే ఒక క్రమంలో భారతీయ జనతా పార్టీని కార్నర్ చేయడం అనేది ఒక అలవాటుగా మారిపోయినటువంటి వ్యక్తులు మాట్లాడేటప్పుడు, లేకపోతే ఆ వ్యక్తులు విశ్లేషించేటప్పుడు, లేకపోతే మీరు చెప్పినటువంటి విషయం మాట్లాడేటప్పుడు అట్లానే ఉంటది. దాన్ని ఏం కాదని చెప్పట్లే. ప్రజలు కదా అంతిమ న్యాయ నిర్ణేతలు ఎవరైనా సరే. కాబట్టి నేనేమంటానంటే, సీల్డ్ కవర్ లో పొత్తులు కావాలని ఉన్నదని మీరు అనుకోవద్దు, మేము అనుకోవట్లే. సబ్జెక్ట్ టు కరెక్షన్ మాకు ఎవరికి తెలియదు. నేనేమంటాననిసి అంటే, సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా, భారతీయ జనతా పార్టీ గొప్పతనం అని నేను చెప్పను, ఏ రాజకీయ పార్టీ అయినా తనకు తానుగా ఎదగాలి, తనకు తానుగా బలపడాలని కోరుకుంటుంది. ఆ బలపడే నేపథ్యంలో మాత్రమే భారతీయ జనతా పార్టీ పొత్తుల గురించి ఆలోచిస్తుంది. ఇంకో విషయం చెప్తా, సత్యకుమార్ గారు చెప్పిన దాంట్లో కూడా అక్షర సత్యం ఉంది. గతంలో కూడా పొత్తు కావాలనుకున్నది 99లో కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీగానే ముందుకొచ్చారు. 2014లో కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీగానే ముందుగా వచ్చారు. ఆ తర్వాత చర్చలు జరిగాయి, ఇరు పార్టీలు అంగీకారం. కాబట్టి ఇవాళ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎవరు కూడా మేము పొత్తుకు సిద్ధంగా ఉన్నాము చంద్రబాబు నాయుడు, నేను చెప్పేది సత్యకుమార్ గారి స్థాయి కూడా కాదు, నేను చెప్పేది ఒక కార్యకర్త కూడా మేము పొత్తులకు సిద్ధంగా ఉన్నాము చంద్రబాబు నాయుడు గారితో అన్ని మాటలు లేదు అనే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు కూడా ఏంటంటే, సరే చంద్రబాబు నాయుడు గారికి నష్టమా లాభమా అనేది అది వేరే అంశం. మళ్ళా కొన్ని అంశాలు ఇవాళ ఒక పార్టీకి లాభమా నష్టమా చేయట్లా, జరుగుతున్నాయన్నీ మాట్లాడుతున్నాం మనం. అదే కాదు ఇందాక ఏదైతే గడుచుమిల్లి గారు ఏమన్నారు, గడుచుమిల్లి గారు ఏమన్నారు, భారతీయ జనతా పార్టీతో వెళ్తే తెలుగుదేశానికి నష్టం జరగవచ్చు అన్నారు. ఎస్, ఆయన వ్యక్తిగత అభిప్రాయం, నేను కాదన్నాం. ఎందుకని అంటే నందిని పట్టుకొని నంది 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 అన్న పంది అన్నంత మాత్రాన అది పంది అయిపోదు, పందిలా కనబడుద్ది ఎవరికైనా, నంది నందిలాగానే ఉంటుంది. ఇప్పటికీ మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను మిమ్మల్ని, సేమ్ క్వశ్చన్. సత్యకుమార్ గారి అభిప్రాయాన్ని మీరు బలపరుస్తున్నారు, క్లియర్. అంటే టీడీపీ వచ్చి కేంద్ర పెద్దలతో మాట్లాడి అడిగే వరకు పొత్తు తేలదా, అంతేనా?
ఇప్పుడు కూడా తేలుతుందని చెప్పడానికి ప్రస్తుతానికైతే తేల్దా అనేది కూడా ముందు అది సత్యకుమార్ గారు అన్న మాటను మీరు బలపరిచారు కాబట్టి ఒక్కటి దానికి చిన్న కరెక్షన్ అయితే ఉంది. ఒకటి అది నాకు పెద్దలు గోడపాటి శ్రీనివాసరావు ప్రస్తావించారు. ఇప్పుడు అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 2014 ఎన్నికల్లో వారు చేసినటువంటి త్యాగము, వారి పట్ల మా కేంద్ర నాయకత్వానికి మాకు ఉన్నటువంటి ఒక బలమైనటువంటి దృఢమైనటువంటి సదభిప్రాయం ఏదైతే ఉందో ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడానికి అవకాశం ఉంది, నేను కాదనట్లే. కానీ పవన్ కళ్యాణ్ గారు అనేది